వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నారు మంత్రి కొండా సురేఖ. మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ తో కొండా సురేఖ ఆమె కుమార్తె భేటీ అయ్యారు. తాజా పరిణామాలను కొండా సురేఖ వివరించారు. గురువారం రాత్రి తన ఇంటి వద్దకు పోలీసులు వచ్చిన సమయంలో జరిగిన డ్రామాపై మొత్తం కూడా వివరణ ఇచ్చుకున్నారు కొండా సురేఖ. తన సమస్యను పరిష్కరిస్తారని మంత్రి హామీ ఇచ్చారన్నారు. అయితే అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా పాటిస్తారని స్పష్టం చేశారు కొండా సురేఖ. కొండా కుటుంబంపై కుట్రలు చేస్తున్నారని సుష్మిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొండా కుటుంబాన్ని వేధిస్తున్నారన్నారు సుష్మిత. ఎవ్వరికీ భయపడేది లేదని స్పష్టం చేశారని. రేవంత్ రెడ్డికి తమకు ఎలాంటి విభేదాలు లేవని తేల్చి చెప్పారు కొండా మురళి. తాజా పరిణామాలతో కొండా సురేఖ మంత్రి పదవికి ముప్పు ఉన్నట్లుగానే చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్లో కీలక పరిణామాలైతే చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇంట్లో ఒక పోలీసుల ప్రహారీ మధ్యలో ఉన్నాను. మేమేం తప్పు చేశామనేది కూడా తెలియట్లేదు. అసలు ఇంత కక్ష కట్టి బీసీ లీడర్లని మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది తెలియట్లేదు. మేం ఫైటర్స్, మీ అందరికీ తెలుసు. నేను ఎట్లాంటి ఫైటర్నో మీ అందరికీ తెలుసు. నేను ఈ సిచ్యువేషన్ ని డెఫినెట్లీ ఫైట్ చేస్తా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఫైట్ చేసి ఉన్నా. ఇవాళ కూడా నేను ఇంట్లోనే ఫైట్ చేస్తా. ఇవాళ కూడా ఎంతమంది పోలీసు వాళ్ళు వచ్చినా కూడా నన్ను ఎవరు ఏం బీకలేరు, ఏం చేయలేరు. నేను ఇక్కడనే ఉంటా. ఎవరైనా నన్ను తీసుకపోతే మాత్రం మీరు దయచేసి దాన్ని తీవ్రంగా ఖండించాలని నేను కోరుకుంటున్నా. తప్పితే ఇంకా అట్లాంటిది ఏం లేదు. దయచేసి మీరందరూ మా అన్న ఉంటారు అని చెప్పి నేను మీకు చెప్తాను. మాకు సపోర్ట్ చేయండి. మీకు మా అండదంలో మీకు కంపల్సరీగా తోడుంటామండి. ఈరోజు మా ఏఐసిసి జనరల్ సెక్రటరీ మీనాక్షి మేడం గారి దగ్గరికి రావడం జరిగింది. మా పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారి దగ్గరికి వచ్చి నేను నా యొక్క ఆలోచనలు మరి నాకున్నటువంటి ఇబ్బందులు వారితోటి షేర్ చేసుకోవడం జరిగింది. వారందరూ కూడా కూర్చొని మాట్లాడి దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తామని చెప్పారు. అది వాళ్ళకు వదిలేసి నేను వాళ్ళకి చెప్పాల్సింది చెప్పి వాళ్ళకే అప్పచెప్పి ఈరోజు ఏది నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను ముందుకు పోతానని తెలియజేస్తాను చెప్పారు. వాళ్ళకు వదిలేశాను. వాళ్ళు మేము చూసుకుంటాము, మేము చూసుకొని మేము కోఆర్డినేట్ చేస్తామని చెప్పడం జరిగింది. అవన్నీ నేనేమి కామెంట్ చేయదలుచుకోలేదండి. అవన్నీ మీ అన్నీ తెలిసినవన్నీ అడగద్దు దయచేసి. నేను మీడియా వాళ్ళని, ఎందుకంటే మిమ్మల్ని దాటేసి వెళ్ళడం కరెక్ట్ కాదు అని చెప్పి మీ ముందటికి వచ్చి నేను చెప్పడం జరుగుతూ ఉంది. కేవలం నేను కలవడానికి వచ్చాను. చెప్పాల్సిన చెప్పాలనుకున్నాను, చెప్పాను. వారం వాళ్ళకు వదిలేసి నేను వెళ్తా ఉన్నాను. ఆ సొల్యూషన్ వాళ్ళు చూసుకుంటారు. రైట్. తాజా పరిణామాలు కొండా సురేఖ సీటుకి ముప్పు తెచ్చేలాగానే కనిపిస్తూ ఉన్నాయి. మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్న కొండా సురేఖ నివాసం వద్ద మంత్రులకు ఇవ్వాల్సిన కనీస భద్రతతో పాటు అవుట్ పోస్టింగ్ ను కూడా పోలీసులు తొలగించారు. ఇక తాజా పరిణామాలపై కొండా ఫ్యామిలీ ప్రస్తుతం బగ్గుమంటోంది. కొండా సురేఖ వ్యక్తిగత ఓఎస్టీగా పనిచేసిన సుమంత్ వ్యవహారంలో ఏం జరుగుతుందో తెలియదని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పేర్కొన్నారు. నేడు హన్మకొండలోని రామ్నగర్ లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకి ఆందోళన వ్యక్తం చేశారు. అయితే సురేఖ మంత్రి కార్యాలయానికి తను ఒకసారి వెళ్లారని, అక్కడ ఏం జరుగుతుందో కూడా తనకు తెలియదన్నారు కొండా మురళి. సో హైదరాబాద్ లో జరుగుతున్న పరిణామాలు ఎవరో కావాలని చేస్తున్న సృష్టిగా ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి సీఎం కావాలని తాను సురేఖ ఎంతో కష్టపడ్డామని, వైఎస్ఆర్ తర్వాత రేవంత్ రెడ్డిని మేము అంతగా తాము నమ్మామని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఏ మంత్రులతో తమకు విభేదాలు లేవని, అందరి మంత్రుల ఇళ్లకు వెళ్లి మాట్లాడే సాన్నిహిత్యం తనకు ఉందని చెప్పి కొండా మురళి తెలిపారు. మాకెవ్వరితోని విభేదాలు లేవు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి తమకు మధ్య ఎటువంటి విభేదాలు లేవని, ఎవరైనా సృష్టిస్తే దాంతో మాకు సంబంధం లేదని ఆయన అన్నారు. తాను వరంగల్లో అబ్జర్వర్ ప్రోగ్రాంకి వెళ్తున్నారని పేర్కొన్న ఆయన జరుగుతున్న పరిణామాలు తెలుసుకుని స్పందిస్తామన్నారు. అయితే కొండా సురేఖ హైదరాబాద్లో ఉన్నారని, ఈరోజు వరంగల్ తూర్పులో సమావేశానికి హాజరవుతారని పేర్కొన్నారు. తాను కొండా సుష్మితతో మాట్లాడానని, అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా చెప్పారని పేర్కొన్నారు. తనకు ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు, తప్పకుండా ఇస్తారంటూ కొండా మురళి పేర్కొన్నారు. కాగా కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత తాజా పరిణామాలపై ఘాటుగా స్పందించారు. ఆమె ఒక వీడియో విడుదల చేశారు. కొండా కుటుంబంపై కుట్రలు చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత పేర్కొన్నారు. మధ్యలో ఉన్నాను. మేమేం తప్పు చేశామనేది కూడా తెలియట్లేదు. అసలు ఇంత కక్ష కట్టి బీసీ లీడర్లని మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది తెలియట్లేదు.
మేం ఫైటర్స్, మీ అందరికీ తెలుసు. నేను ఎట్లాంటి ఫైటర్నో మీ అందరికీ తెలుసు. నేను ఈ సిచ్యువేషన్ ని డెఫినెట్లీ ఫైట్ చేస్తా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఫైట్ చేసి ఉన్నా. ఇవాళ కూడా నేను ఇట్లనే ఫైట్ చేస్తా. ఇవాళ కూడా ఎంతమంది పోలీసు వాళ్ళు వచ్చినా కూడా నన్ను ఎవరు ఏం బీకలేరు, ఏం చేయలేరు. నేను ఇక్కడనే ఉంటా. ఎవరైనా నన్ను తీసుకపోతే మాత్రం మీరు దయచేసి దాన్ని ఖండించాలని, తీవ్రంగా ఖండించాలని నేను కోరుకుంటున్నా. తప్పితే ఇంకా అట్లాంటిది ఏం లేదు. దయచేసి మీరందరూ మా అండ ఉంటారు అని చెప్పి నేను మీకు చెప్తాను. మాకు సపోర్ట్ చేయండి. మీకు మీ అండదండలో మీకు కంపల్సరీగా తోడు.